హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇంకా రాజు అయితే కావ్య శృతితో పాటు క్యాబిన్లో నుంచి బయటికి వెళ్తాం అయితే చూసి వచ్చి కావ్య క్యాబిన్లో అయితే దూరతాడనమాట. తనని పెళ్లి చేసుకుని తనకి నేను చాలా మంచి జీవితాన్ని అయితే ఇచ్చాను, తను ఈ విధంగా అయినా నా రుణం తీర్చుకునేలాగా చేసుకోవాలి నేను అని చెప్పి దొంగతనం చేయడానికైతే తన డిజైన్లు కావ్య రూమ్లోకి వెళ్తాడు. అయినా ఇది దొంగతనం చేయడం కాదు, తస్కరించుట అని చెప్పి లోపలికైతే వెళ్తాడనమాట రూమ్లోకి. అవన్నీ చూస్తూ ఉండగా ఇంకా కావ్య అయితే బయటికి వెళ్తూ ఉండగా నా హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయాను, నా రూమ్లో ఉంది, తెచ్చుకుందాం పదా అని చెప్పి శృతితో పాటు అయితే రూమ్లోకి అయితే వెళ్తుందనమాట. ఇంకా రాజు అయితే కావ్య రావడం గమనించి టేబుల్ డెస్క్ కింద అయితే దూరేస్తాడు. ఇంకా హ్యాండ్ బ్యాగ్ అయితే తీసేసుకుంటుంది. రాజు మాత్రం దాక్కుని ఉంటాడు. ఇంకా కావ్య అయితే ఇక్కడికి ఎవరో వచ్చారు అని చెప్పి అంటుందన్నమాట. ఇంకా రాజు అయితే కళ్ళు మూసేసుకుంటాడు. ఎందుకంటే రాజు ఆ డిజైన్లన్నీ అవన్నీ డిజైన్లన్నీ అయితే పైన పెట్టేస్తాడు. ఇంకా కావ్యకి అయితే డౌట్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.